హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. టుడే నేను పన్నీర్ మసాలా కర్రీ చేశానండి. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను చూడండి. ఏం లేదండి, అరకిలో టమాటాలు తీసుకున్నాను. నేను కాజు తీసుకున్నాను 100 గ్రామ్స్. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాటర్లో నానబెట్టాను చూడండి. చాలా బాగుంటుందండి పన్నీర్ మసాలా కర్రీ నా స్టైల్లో. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, అరకిలో టమాటాలు ఉడకబెట్టాను చూడండి. అవి ఎంత మంచి దగ్గరికి అయ్యాయో. అవి ఈ టమాటా ఉడికినాక నానబెట్టిన కాజు అవి రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ ముక్కలు ఏం లేదండి, పొడుగులో నేను తరుక్కున్నాను. పొడుగులో తరుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. పెద్ద ముక్కలైనా బాగుంటుంది, మీ ఇష్టం అండి, మీ స్టైల్, మీ ఇష్టం. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. నేను మాత్రం చిన్న చిన్న ముక్కలు తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఈ టమాటా కాజు ఉంది కదా, గ్రైండ్ చేశానండి. ఈ గ్రైండ్ చేసింది ఒక బౌనీ తీసుకోవాలండి. బౌనీ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. నేను మాత్రం ఎండుమిర్చి వేస్తానండి, నాకు చాలా ఇష్టం ఎండుమిర్చి. పన్నీర్ ముక్కలు చూడండి, నేను కరివేపాకు కూడా వేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. చాలా బాగుంటుందండి పన్నీర్ మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చే నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటా గ్రేవీ ఉంటుంది కదా, టమాటా గ్రేవీ బాణీలో వేసి దగ్గరికి అది ఉడికే వరకు మంచిగా ఉడకాలండి. టమాటా అనేది పచ్చివాసన అనేది పోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. చూడండి, దగ్గరికి అయింది చూడండి. అది కలుపుతూ ఉండాలి, లేకపోతే అది అడుగంటుతుందండి. చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. మసాలా వేసుకోవాలండి. నేను మాత్రం నా దగ్గర ఉన్న ఆశీర్వాద్ మసాలా వేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఇంట్లో ఉన్న మసాలా వేసుకోవచ్చు, మీరు తయారు చేసింది మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మసాలా వేసి కలపాలి. చూడండి ఎంత గ్రేవీ, అది ఉడికినాక చూడండి ఎంత మంచిగా అయిందో. ధనియాల పొడి వేసుకోవాలండి. నేను మాత్రం 2 స్పూన్స్ వేసుకున్నాను. నేను నా చేయితో అందాజ వేసుకున్నానండి. తగినంత ఉప్పు అండి, అది మీ ఇష్టం, మీ రుచికి తగినంత వేసుకోండి. నేను మాత్రం 2.5 వేసుకున్నాను. నేను కాశ్మీర్ చిల్లీ కారం వాడానండి, ఎందుకంటే కాశ్మీర్ చిల్లీ కారం వేస్తే చాలా కలర్ఫుల్ ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ లెవెల్లో ఉంటుందండి కర్రీ అనేది, చాలా బాగుంటుంది. ఇంట్లో కారం అయితే అది కలర్ఫుల్గా అనిపించదు. అజినోమోటో కూడా వేసుకున్నానండి నేను, అది టేస్ట్గా చాలా బాగుంటుంది. అది వేసాక మంచిగా కలపాలి. ఇంతలో చాలామంది పన్నీరు మంచిగా అవి గోలిచ్చి కూడా వేసుకుంటారు బ్రౌనిష్గా, కానీ నేను మాత్రం పచ్చియే వేసానండి. అది మన ఇష్టం అండి. నేను పచ్చి పన్నీరే వేసుకున్నాను. అది మంచిగా గోలింది చూడండి, ఎంత బాగా గోలిందో టమాటా అనేది. చూసారా, కాశ్మీర్ చిల్లీ కారం వేస్తే కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టాలండి కర్రీని. చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. మన ఇష్టం అండి. నేను మాత్రం వైట్ రైస్లోనే తిన్నాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పన్నీర్ మసాలా కర్రీ బటర్ కూడా వేసుకోవచ్చు అండి. పన్నీర్ బటర్ మసాలా కూడా చేయొచ్చు. బటర్ కూడా వేసుకుంటే అది పన్నీర్ బటర్ మసాలా అవుతుంది. లాస్ట్లో నేను మిరియాల పొడి యాడ్ చేశానండి. మిరియాల పొడి వేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ మిరియాలు, ఆ ఘాటు చాలా బాగుంటుందండి. లాస్ట్లో ఆ ఫ్లేవర్ అనేది వేస్తే చాలా బాగుంటుంది కర్రీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పరోటాకి బాగుంటుంది కర్రీ, చపాతీలోకి బాగుంటుంది, చాలా బాగుంటుందండి. లాస్ట్లో నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశానండి. నేను దమ్ చేద్దామని నేను ఒక కుక్కర్లో వాటర్ తీసుకొని పన్నీర్ దమ్ లాగా చేద్దామని పెట్టానండి. బరువు పెట్టాను దానిపైన. నాకు అందుబాటులో నేను కుక్కర్ తీసుకొని కుక్కర్లో వాటర్ పోసి పెట్టానండి. చూడండి, 5 మినిట్స్కి అది తీసి చూస్తే చూడండి ఎంత బాగా అయిందో. ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుందండి, ఎంత టేస్టీగా ఉందో, చాలా బాగుంటుందండి. లాస్ట్లో నేను స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశానండి, ఎందుకంటే ఆ వేడి అనేది ఉంటుంది, అందుకే నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఫ్రెష్ క్రీమ్ మన ఇష్టం అండి, కొంచెమైనా వేసుకోవచ్చు, బాగా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వేడి పన్నీర్ మసాలా కర్రీ రెడీ. కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి.